రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా 2 మున్సిపల్ కార్పొరేషన్లున్న జిల్లా కరీంనగర్. దీంతో ఇక్కడ మేయర్ పదవులు ఏ పార్టీ గెలుచుకోబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తం 50 డివిజన్లున్న కరీంనగర్లో టీఆర్ఎస్ 24, కాంగ్రెస్ 14, స్వతంత్రులు 8, ఎంఐఎం 2, టీడీపీ, బీజేపీ అభ్యర్థులు చెరో డివిజన్లో గెలిచారు. కొంతమంది స్వతంత్ర కార్పొరేటర్లు, 2 ఎంఐఎం, మరో 3 కార్పొరేటర్ల మద్దతుతో కరీంనగర్ కార్పొరేషన్పై తొలిసారిగా గులాబీ జెండా ఎగరడం ఖాయమైపోయింది. టీఆర్ఎస్ సీనియర్ నేత రవీందర్ సింగ్ను మేయర్గా కేసీఆర్ డిసైడ్ చేసినట్లు టాక్. డిప్యూటీ మేయర్గా గుగ్గిళ్ల రమేష్ ఖరారైనట్లు సమాచారం. జిల్లాలోని మరో కార్పొరేషన్ రామగుండంలో కాంగ్రెస్ ఆధిక్యం సాధించినప్పటికీ ఇక్కడ మేయర్ సీటు ఇండిపెండెంట్ల చుట్టూ తిరుగుతోంది. రామగుండంలోని 50 డివిజన్లలో కాంగ్రెస్ 19, టీఆర్ఎస్ 14, ఇండిపెండెంట్లు 15 చోట్ల విజయం సాధించారు. ఎస్సీ రిజర్వ్డ్ అయిన రామగుండంలో మేయర్ పదవికి తీవ్ర పోటీ నెలకొంది. రామగుండం మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. టీఆర్ఎస్ కూడా తనదైన మార్గంలో మెజార్టీదారులు వెతుకుతోంది. రామగుండాన్ని దక్కించుకునేలా ప్లాన్లు రెడీ చేస్తోంది. ఇక మున్సిపాలిటీల విషయానికి వస్తే 38 వార్డులున్న జగిత్యాల బల్దియాను కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక్కడ 24 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ రేసులో మాజీ మంత్రి జీవన్ రెడ్డి సోదరుని భార్య తాటిపర్తి విజయలక్ష్మి రేసులో ఉన్నారు. కోరుట్లలోనూ 31 స్థానాలకు గాను 13 వార్డులు, టీఆర్ఎస్ 8, మజ్లిస్ 5 స్థానాల్లో విజయం సాధించారు. మ్యాజిక్ ఫిగర్ ఎవరూ సాధించకపోవడంతో క్యాంపు రాజకీయాలు కీలకంగా మారాయి. మెట్పల్లి మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులుండగా అందులో 12 వార్డులు టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుచుకున్నారు. వీరికి మరొక వార్డు సభ్యుడు మద్దతిస్తే చైర్పర్సన్ పదవిని చేజెక్కించుకునే ఛాన్స్ ఉంది. సిరిసిల్లలో మొత్తం 33 వార్డుల్లో టీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 10, బీజేపీ 3, ఇండిపెండెంట్లు 4 వార్డులు దక్కించుకున్నారు. ఇండిపెండెంట్ల మద్దతుతో సిరిసిల్ల చైర్పర్సన్ పదవిని గులాబీ దండు చేజెక్కించుకోనుంది. నగర పంచాయతీలో జమ్మికుంట, హుస్నాబాద్ టీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. వేములవాడలో మాత్రం బీజేపీ ముందంజలో ఉంది. 2 సభ్యుల మద్దతుతో చైర్పర్సన్ పదవి దక్కించుకోనుంది. 20 వార్డులున్న పెద్దపల్లిలో టఫ్ ఫైట్ నడుస్తోంది. చైర్పర్సన్ పదవిని దక్కించుకోవడానికి ఇటు టీఆర్ఎస్, అటు కాంగ్రెస్ ఇద్దరికీ అవకాశం ఉన్నప్పటికీ అధికార పార్టీగా ఉన్న టీఆర్ఎస్ వైపే ఇండిపెండెంట్లు మొగ్గు చూపుతున్నారు. హుజూరాబాద్లో 9 చోట్ల గెలిచిన టీఆర్ఎస్ ఒక ఎమ్మెల్యే, ఇండిపెండెంట్ల సహకారంతో చైర్మన్ పదవిని చేజిక్కించుకోనుంది. ఇక జిల్లా పరిషత్, మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల విషయంలోనూ గులాబీ పార్టీదే పైచేయి కానుంది. మొత్తం 57 జడ్పీటీసీ స్థానాలున్న కరీంనగర్లో ఏకంగా టీఆర్ఎస్ పార్టీ 41 మంది జడ్పీటీసీ స్థానాలను గెలుచుకుంది. ఈ పదవి కోసం కతలపూర్ జడ్పీటీసీగా గెలుపొందిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు తులా ఉమా పేరు దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. మండల అధ్యక్షులు ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ పార్టీ ఆధిపత్యం కొనసాగనుంది. జిల్లాలోని 57 మండలాలకు గాను ఇప్పటికే 25కు పైగా మండలాల్లో ఆ పార్టీ అవసరమైన మెజార్టీ సాధించింది. ఒకరిద్దరు అవసరమున్న స్థానాల్లో 2 సభ్యులే స్వచ్ఛందంగా కారెక్కుతున్నారు.